ప్రజల కోసం తెచ్చిన పథకాలు కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని మహిళలు ఎదురు చూస్తున్నారన్నారు. మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని చెప్పారు. కేసీఆర్ కిట్ ని తీసేశారని మండిపడ్డారు. రైతు భరోసా ప్రతి రైతుకి ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రైతు బంధు ఇస్తాం ఎక్కడిచ్చిండ్రు? కేసీఆర్ గారు ఎన్నికలకు పోయే ముందు 17,500 కోట్లు రైతుల కోసం అని ఏదైతే దాచిపెట్టినరో ఆ ఒక్కసారి ఇచ్చిండ్రు తప్పితే మళ్ళీ సెకండ్ టైం ఎగ్గొట్టిరు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి అంటే ఇగో రేపిస్తాం మాపిస్తాం సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. సంక్రాంతికి ఇస్తామనేటటువంటి మాట నిలబెట్టుకోవాలి. తక్షణమే పెంచినటువంటి రుసుముతో రైతు భరోసా అమలు చేయాలి. మీరు మళ్ళా రైతు భరోసాలో కూడా ఏదో కట్టింగులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు 100 రకాల రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక అన్నిట్లా కోతలే పెడుతున్నారు. కాబట్టి కోతలు కోయడం మానేసి, కోతలు చెప్పడం మానేసి మీరు పరిపూర్ణంగా ఇవ్వండి. ఏ స్కీమ్ ఇచ్చినా కూడా రైతులకు ఇస్తే కడుపు నిండా ఇవ్వండి, సాగు చేసుకునే ప్రతి రైతుకి ఇవ్వండి. అందులో 100 రూల్స్ పెట్టకండి అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు రైతు భరోసా ఇవ్వాలి, తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలి. మీ మెదక్కు వచ్చి మీరు ఇవాళ చర్చకు వచ్చి పోయినారు. ఇక్కడ ఉండేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సర్కార్ని డిమాండ్ చేస్తూ, మరీ ముఖ్యంగా మహిళలకు మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి వాగ్దానం కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీ కావచ్చు, తక్షణమే వాటి మీద కార్యాచరణ ప్రకటించాలి, ఇవ్వడం మొదలు పెట్టాలని చెప్పి